కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. మణిపూర్లోని తౌబల్ జిల్లా నుంచి ఈ యాత్ర మొదలు కానుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాహుల్ యాత్రలో పాల్గొనబోతున్నారు. న్యాయం కోసం పోరాటం నినాదంతో సాగనున్న ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్సభ నియోజకవర్గాల మీదుగా సాగనుంది. దాదాపు 67 రోజుల పాటు 6713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను మార్చి 20 లేదా 21న ముంబైలో ముగించనున్నారు రాహుల్. తన యాత్రలో ప్రధాని మోదీ వైఫల్యాలు, నిరుద్యోగం, ధరల పెంపు, సామాజిక న్యాయం అంశాలు ప్రస్తావించనున్నారు రాహుల్ గాంధీ. అయితే తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా, న్యాయ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. బస్సులతో పాటు అక్కడక్కడ పాదయాత్ర ఉంటుందని చెప్పారు. మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, రాహుల్ భారత్ న్యాయ యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది, డీటెయిల్స్ ఏంటి? ఇంపాల్ జిల్లాలో ఈ యాత్ర అనేది కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఇంపాల్ అక్కడికి ఇప్పటికే నేతలందరూ కూడా చేరుకుంటున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా వర్కింగ్ కమిటీకి సంబంధించిన నేతలు కావచ్చు, అలాగే అన్ని రాష్ట్రాల పిసిసిలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇండియా కూటమికి సంబంధించిన నేతలను కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ రోజు ప్రారంభమయ్యేటువంటి యాత్ర, ఇంపాల్ నుంచి ప్రారంభమయ్యే యాత్ర ముంబైలో ముగుస్తుంది. మార్చి 20వ తేదీ వరకు కూడా యాత్ర సాగబోతా ఉంది. ముఖ్యంగా 100 లోక్సభ స్థానాలు, 300 పైచిలకు అసెంబ్లీ స్థానాలు కవర్ అయ్యేలాగా యాత్రను రూపొందించారు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా మహారాష్ట్రకి యాత్ర చేరుకుంటుంది. అత్యధికంగా యూపీలో ఎక్కువ రోజులు యాత్ర నడిచేటువంటి అవకాశం ఉంది. సుమారు 11 రోజులకు పైగా యూపీలో యాత్ర ఉంటుంది. మొత్తంగా రానున్నటువంటి ఎన్నికలకు ఇదొక ప్రిపరేషన్ లాగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరచడం కోసం యాత్రలాగా దీని యాత్రను నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అంటే పొలిటికల్ యాత్ర కంటే కూడా గతంలో భారత్ జోడో మొదటి యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆ సందర్భంలో కూడా రాజకీయ అంశాల కంటే కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను హైలైట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతోటి రాహుల్ గాంధీ మమకం అయ్యేందుకు ఆ భారత్ జోడో యాత్ర ఎంతగానో ఉపయోగపడింది. ఇప్పుడు కూడా అదే లక్ష్యాలతోటి ప్రజలందరికీ న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా ఈ భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు అనేది కూడా ఆల్మోస్ట్ సిద్ధంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు అనేది కూడా సిద్ధమైపోయాయి. ఇప్పటికే తౌబాల్కి సంబంధించి యాత్ర ప్రారంభమయ్యేటువంటి ప్రాంతం అంతా కూడా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుల కటౌట్లతోటి పూర్తిగా సందడి వాతావరణం అయితే అక్కడ నెలకొని ఉంది. కాకపోతే కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేటువంటి సమయంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఇచ్చారు. కొంతమందిని మాత్రమే యాత్రకు రావాల్సిందిగా ఉపయోగించుకోవాల్సిందిగా, ఎందుకంటే ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అక్కడ శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య ఉంది. దానికి సంబంధించి గతంలోనే ప్యాలెస్ గ్రౌండ్ నుంచి యాత్ర ప్రారంభించాలని భావించినప్పటికీ అక్కడ నుంచి యాత్రకు సంబంధించిన అనుమతికి అక్కడి ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం అనుమతి అయితే ఇవ్వలేదు. దాంతో ప్రైవేట్ ఏరియాలో దీనికి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని అనేది కూడా ఏర్పాట్లు అనేది కూడా చేశారు. వాటికి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కరుగా నాయకులందరూ కూడా వెళ్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాల్లో ఇంపాల్ చేరుకుంటారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క వీరందరూ కూడా బయలుదేరారు. షర్మిల కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఏఐసిసికి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ఈ యాత్రలో భాగం కాబోతున్నారు. ముఖ్యంగా చాలా అంశాలు ఉన్నాయి. 10 ఏళ్ల వైఫల్యాలు, మోడీ ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఈ యాత్రలో రాహుల్ గాంధీ కలిసేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి చాలా సమస్యలు, నిరుద్యోగ సమస్య కావచ్చు, ధరల పెరుగుదల, లేకపోతే ఎస్సీ ఎస్టీ వర్గాలపైన జరుగుతున్నటువంటి దాడులు, ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా దేశం ప్రజల ముందుకు ఉంచడమే లక్ష్యంగా ఈ యాత్ర అనేది కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. మేజర్గా ఇది బస్ యాత్రగా ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర చేశారు. బట్ ఈసారి మాత్రం బస్ యాత్ర, అక్కడక్కడ
గ్రామాలు కానీ పట్టణాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత పాదయాత్ర ఉంటుంది, మిగతాదంతా కూడా బస్ యాత్ర ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ కూడా త్వరలోనే రాబోతా ఉంది కాబట్టి సాధ్యమైనంత మేర రాహుల్ గాంధీ ఎక్కువ రాష్ట్రాలు కవర్ అయ్యేలాగా ఈ యాత్రను ప్లాన్ చేశారు. దానిలో భాగంగానే 66 రోజుల్లో ఇన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలాగా, ఇన్ని రాష్ట్రాలు సుమారు 15 రాష్ట్రాలు కవర్ అయ్యేలాగా ప్రోగ్రామింగ్ అంతా కూడా సిద్ధం చేశారు. వాటికి సంబంధించిన యాత్ర అనేది కూడా మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. ప్రారంభ ఉపన్యాసం కూడా రాహుల్ గాంధీ చేయబోతున్నారు. ఈ యాత్ర ద్వారా తను చెప్పదలుచుకుంది ఏంటి, యాత్ర లక్ష్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దాంతో పాటు కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించి ఏ విధంగా ఉత్తేజం కలిగించబోతున్నారు అనే దానిపైన మరి కాసేపట్లోనే ఆయన తన ప్రసంగం ఉండబోతుంది. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా భారత్ జోడో న్యాయయాత్ర విజయవంతం చేయడం పైన సీరియస్ గా ఫోకస్ చేశారు. నిన్న కావచ్చు లేకపోతే 2-3 రోజుల నుంచి కూడా వరుసగా ఈ యాత్రకు సంబంధించిన ప్రిపరేషన్స్ పైన సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న కూడా సుమారు 8 గంటల వరకు కూడా మల్లికార్జున ఖర్గే నివాసంలో కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నాయకులతోటి సమావేశమయ్యారు. ఈ మరి కాసేపట్లోనే ఈ యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. రాహుల్ గాంధీ 66 రోజుల పాటు ప్రజల్లోనే ఉండి ప్రజల సమస్యల్ని వినడంతో పాటు దేశ ప్రజల ముందుకు వారి సమస్యలన్నింటినీ కూడా తీసుకొచ్చేటువంటి ఈ యాత్రలో భాగంగా తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. అపర్ణ, भारत जोड़ो यात्रा में जो अनथक उन्होंने परिश्रम किया, देश में अपनी एक विचारधारा की लड़ाई लड़ी, इस देश के अंदर किस प्रकार से सभी साथ चलें और देश को आगे लेके जाएं, और इतनी बड़ी यात्रा के बाद दोबारा से अब एक और मणिपुर से लेके मुंबई तक की जो यात्रा का उद्घोष आज किया जाएगा, मैं समझता हूँ इस बात का प्रतीक है कि राहुल गांधी जी इस लड़ाई में पीछे नहीं हटने वाले, लड़ाई लड़ेंगे, संघर्ष करेंगे और हम सब उनके साथ हैं। जहाँ तक राम मंदिर की बात है, पहले भी हम कह चुके हैं कि भगवान राम हम सब के अंदर बसता है, भगवान राम सभी का है, और कभी मंदिर में निमंत्रण की आवश्यकता नहीं है। हम तो बिना निमंत्रण के मैं जो है वहाँ जाएंगे। मैं तो पहले भी जा चुका हूँ अयोध्या, भगवान श्री राम लल्ला के दर्शन मैंने पहले भी किए हैं वहाँ, और हम फिर जाएंगे, बिना निमंत्रण के जाएंगे। आज तक किसी मंदिर में हम निमंत्रण से तो गए नहीं। तो भगवान राम सभी के हैं, किसी एक के नहीं। बहुत ऐतिहासिक कदम उठाया है राहुल जी ने, और इतिहास बनेगा इससे, क्योंकि जो चुनौतियां हैं देश के सामने, हर क्षेत्र के अंदर पूरा देश चिंतित है। चाहे वो लोकतंत्र खतरे में हो, संविधान की धज्जियां उड़ रही है, और जो मूलभूत समस्याएं हैं देशवासियों के सामने हैं, चाहे वो महंगाई की हो, बेरोजगारी की हो, समाज में जो बिखरा हो रहा है, तनाव है, हिंसा है, वो माहौल समाप्त होना चाहिए। इस देश के हर गरीब को मिले, हर नागरिक को मिले, इस उद्देश्य को लेकर राहुल जी ने यात्रा शुरू करी है, और 6000 किलोमीटर की यात्रा एक मायने रखती है।